నమస్కారం ఫ్రెండ్స్. సంసారం ఒక చదరంగం అని అంటూ ఉంటారు. ఈ పెండ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు, ఇవన్నీ లైఫ్లో మనం ఎదుర్కోబోయే అతి కష్టమైన, మన లైఫ్ని పణంగా పెట్టే కొన్ని సందర్భాలు, ఈవెంట్స్. సమాజంలో మన బాధ్యతలను సమాజానికి చూపించవలసిన టైం వచ్చినప్పుడు మనం చేసేది ఇల్లు కట్టుకోవడము, పెళ్లి చేయటము. ఇక్కడ పెళ్లి చేసి చూడు అంటే మనకు ఆడపిల్ల పెళ్లి అనేది ప్రముఖంగా మనం అనుకుంటూ ఉంటాం. పెళ్లి చేసి చూడు అంటే ఆడపిల్ల పెళ్లి అని అర్థం. మగపిల్లగాడి పెళ్లి సమాజంలో అప్రస్తుతం, అంటే వాడుకలో లేని టర్మ్ ఏమైనా ఉంది అంటే అది మగపిల్లవాడి పెళ్లి. అంటే ఇర్రెలవెంట్ సొసైటీలో కొన్నేళ్ల క్రితం వరకు. ఇప్పుడు మగ పిల్లవాడి పెళ్లి కూడా పెళ్లి చేసి చూడు కేటగిరీలో వచ్చేసింది. మనం బాగా ఆలోచించాలి. జనరల్లీ మనం అది చేయం. ప్రస్తుతం సమాజంలో ఉండి సమాజ పోకడలకు ఎంత దూరంగా ఉంటున్నాము అనేది మన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్కి అంటే ఆ డిస్టెన్స్ అంతే ఉంటుంది. సమాజంలో ఉంటూ అదే సమాజం పోకడలను పట్టించుకోకుండా జీవించటం, దీనివల్ల విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. మరి సమాజం కట్టుబాట్లు పాటించకుండా సమాజపు పోకడలు పట్టించుకోకుండా మీరు జీవితం సాగిస్తుంటే మరి సమాజం ఏమైనా అనుకోదా? మనం గమనిస్తే ప్రస్తుతం ప్రజలు జీవిస్తున్న జీవితాలను గమనిస్తే ప్రజలు సొసైటీ ఫాలో చేసే ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ జీవితాలను ఆర్టిఫిషియల్గా ఎలా బూస్ట్ చేస్తున్నారంటే పక్కవాడు ఈర్ష్యపడాలి అంటే తెగింపు అక్కడ వరకు పోయింది. సొసైటీని సాటిస్ఫై చేసే సందర్భం కాదు, సొసైటీ ఈర్ష్యపడాలి అనే కొత్త టార్గెట్లు సెట్ చేసుకున్నారు. దానివల్లనే సమాజంలో మీరు చూస్తున్న ఈ ఒడిదుడుకులు, ఈ భర్తల హత్యలు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. అంటే రేపు భర్త హత్య జరిగింది అంటే బర్త్డేతో సమానం. అంటే ఒక ఇంట్లో బర్త్డే ఎట్లయిపోతుందో అట్లా ఎక్కడ మన అపార్ట్మెంట్ చంపేసిండ్రా భర్తను. అచ్చా, వాడు కామన్ అండి భర్తలు చావడం పెద్ద. ఇప్పుడు నేను మాట్లాడద్దు కానీ బూత్ వస్తుంది, దాని ముఖం చూస్తేనే నాకు ఉమ్మబుద్ధి అవుతుంది. సంధ్య అని ఒక ఆమె వస్తుంది, చర్చల్లో దాంట్లో వస్తుంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ. అది ఎక్కడ కనిపిస్తలేదు వాడు రేపు. మహిళలు
వరకట్న బాధితులు ఆమె దాక్కొని మరి అత్తింటోళ్ళని పట్టుకొని కొట్టే రకం ఆడవాళ్ళ కోసం. మరి ఆమె ఎక్కడ చచ్చిందో మనకు తెలియదు. అడ్రస్ ఎవరైనా ఉంటే చెప్పండి. టీవీ డిబేట్లలో కుక్క వాగినట్టు వాగే ఆ సంధ్య ఇప్పుడు ఎక్కడ చచ్చింది? ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసిన మహిళ. ఇదే మన దగ్గర రోజు టైటిల్స్ వస్తుంటాయి కదా. మరి ఈ టైటిల్స్ వచ్చినప్పుడు ఈ మహిళా అభ్యున్నతి, మహిళా ఫ్రీడము అని వాగే విధవరాళ్ళు ఎక్కడ చచ్చిండ్రు? విధవ రాళ్ళు. మరి ఇంత సునాయాసంగా మొగుడిని చంపేస్తుంటాయి. మొగుడు అంటే ఎవరు? అదేమో పితృ సమాజమో ఏమో అంటారు కదా. ఒక ఆడదాన్ని తక్కువగా చూపే దాంట్లో పితృ డామినేటెడ్ సమాజము, మగవాళ్ళ డామినేషను. మనం కట్నం వేధింపులు చాలా తగ్గిపోయినాయి. వాడు కట్నం కోసం వేధిస్తే మొగుడు అత్తని చంపేసే సమాజం బాగా డెవలప్ అయిపోయింది. అదే కాకుండా జిగుత్సాకరమైన కార్యక్రమాలు, దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు బరి తెగించి ప్రవర్తిస్తున్న సిచ్యువేషన్లు. అంటే మనకు ఎగ్జాంపుల్స్ చాలా కాంట్రాస్ట్గా సెట్ అవుతున్నాయి సొసైటీలో. రేపు మగవాడి చావు ఒక న్యూస్ కాకపోవచ్చు. మరి మగవాళ్ళను అబలుడు అనొచ్చు కదా. మొగుడిని అబలుడు అనొచ్చు. అయితే సొసైటీలో ఈ ఫార్ములేషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్యామిలీలో డిసిషన్స్ చేంజ్ కావా? అంటే మేల్ డామినేటెడ్ ఫ్యామిలీ డిసిషన్స్ నుంచి ఫీమేల్ డామినేటెడ్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు సమాజంలో బ్రతకడానికి డిసిషన్ తీసుకునేది ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరూ అవాయిడ్ చేసే టాపిక్. సంసారంలో నిత్యావసర సరుకుల నుంచి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఆడవారి ప్రమేయం భయంకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆడవారి ప్రమేయము అనగానే ఖర్చుల వైపు ఉంటుంది. షాపింగు, పెండ్లి ఖర్చులు, ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఆడవారి ప్రమేయం బాగుంటుంది. మరి ఇన్కమ్, సేవింగ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఈ డిస్కషన్ వచ్చే వరకు మగవాళ్ళ టాపిక్ చాలా ఉంటుంది. ఇప్పుడు జనరల్లీ తాగుబోతు అనే టర్మ్ మగవాడికే వర్తిస్తుంది. మరి ఆడవాళ్ళని ఏమంటారో మనకు ఇప్పటివరకు వినలే. మనం తాగుబోతుని అంటారా? వీడు తాగుబోతు అయితే ఆమె తాగుబోతుని మనం ఎప్పుడు చూడలేదు. ఆడ తాగబోతుని ఏమంటారు? మీ అందరూ కామెంట్ బాక్స్లో రాయండి. తప్ప తాగిని అంటారా? లేదా తాగుబోతు చెప్పినట్టు తాగుబోతుని అంటారా? మహిళా తాగుబోతు అంటారా? స్త్రీ తాగు అంటారా? మరి మహిళలలో ఉండే దురలవాట్లు అవి సమాజానికి అంటనివ్వకుండా
చర్యలు తీసుకున్నారా ఇన్ని నాళ్ళు? సమాజంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు మహిళలను బాధ్యులు చేయటం మొదలు పెట్టాలా? మొదలు పెట్టాలా వద్దా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయాలి. నేను కష్టపడి మంచి ఇష్యూస్ లేపినప్పుడు మీకు కూడా లేవాలి. నేను కష్టపడి సమాజానికి అవసరమైన ఇష్యూస్ నేను లేపినప్పుడు మీకు అందరికి కూడా లేవాలనా వద్దా? కామెంట్ బాక్స్లో రాయాలి. లేవాలి అంటే లేవాలి అని రాయద్దు, లేస్తలేదు అంటే లేస్తలేదు, మాకు ఇంకా లేస్తలేదు అని రాయాలి. అంటే సమాజంలో మనం ఎదుర్కొంటున్న ప్రశ్నలను లేవనెత్తటం. లేవనెత్తే ధైర్యం లేనప్పుడు పార్టిసిపేట్ చేయటం వల్ల మనకు కొద్దిగా మనోనిబ్బరము మనోబలము పెరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఏమీ చేయలేరు అని నాకు బాగా తెలుసు, కానీ అట్లీస్ట్ టాపిక్స్లో యూట్యూబ్లో ఒక లైకులు, కామెంట్లో కొన్ని డిస్కషన్స్, దీంట్లో పాల్గొంటే మీకు కొద్దిగా మనోనిబ్బరం పెరుగుతుంది. మనము చేంజింగ్ సొసైటీలో ఎప్పుడు పురుషాధిక్య సమాజం అని ఒక పెయింట్ వేసి సమాజంలో జరిగే ప్రతి ఒక్క దుష్కర్మలను పురుషులకు అంటించడం మానేయాలి. మానేయాలా వద్దా? కమెంట్ బాక్స్లో పెట్టండి. మీలో పురుషత్వం పెంచుతున్నాను, మీలో పురుషత్వం పెంచుతున్నా. పురుషత్వం అంటే మళ్ళా అక్కడిక్కడ పోకండి, అంటే పురుషుడికి ఉండే సహజ లక్షణం పెంచుతున్నా. దీంట్లో మహిళలు కూడా కమెంట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు మహిళలైతే, వాళ్ళు సరైన మహిళలైతే. సమాజంలో ఏదైనా ఒక హత్యనో లేదా ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమో అరైజ్ అయిందంటే దానికి బాధ్యుడు పురుషుడే అని ఇన్నేళ్ళు మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు టోటలీ చేంజ్ అయిపోయింది ల్యాండ్స్కేప్. కష్టానికి పురుషుడు బాధ్యుడైతే ఫలానికి ఆడవాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అట్లీస్ట్ అదనే చేయండి. కష్టానికి పురుషుడు బాధ్యత తీసుకుంటే ఫలానికైనా ఆడవాళ్ళు బాధ్యత తీసుకోండి. అంటే అర్థమేమి? అవుట్కమ్స్ ఆఫ్ డిసిషన్స్ ఇన్ ఎ ఫ్యామిలీ షుడ్ బి బోర్న్ బై బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. నేను చెప్పే సారం అది. ఎందుకంటే మనం సమాజానికి ఇష్టమైన అంటే అవసరమైన విషయాలు మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉండాలి. ఉట్టి మీసాలు, గడ్డాలు, బైకులు, కార్లు, మందు బాటళ్ళు ఉంటే పురుషులు అనిపించుకోరండి. దమ్మున్న డిస్కషన్ అంటే బాగా బలమైన డిస్కషన్ జరిగినప్పుడు పురుషులు కూడా తమ పురుషత్వం చూపించుకోవాలి. నేను క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే పురుషులకు దమ్ము లేదు కనుక. నేను ఎప్పుడైనా జీవితం అనే దీంట్లో ఏదైనా వీడియో వేస్తే ఒక్కడు రాడు, ఒకడు కమెంట్ పెట్టాడు. అంటే వీళ్ళని ఏమనాలి అంటే నా దగ్గర ఉన్న వర్డ్స్ కానీ నేను యూజ్ చేయదలుచుకోలేదు. అందుకని నేను స్మూత్గా చెప్తున్నా. ఇప్పటి వరకు 18,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంట్లో ఒక 10 కమెంట్, 15, 20 కమెంట్లు కూడా రావు. అంటే మళ్ళీ నేనేమనుకోవాలి? 17,800 చిల్లర అంటే 900 చిల్లర వాళ్ళు మరి ఏ కేటగిరీకి వస్తారు? అయితే ఈ ఫలాలను ఇప్పుడు ఫలాలు వస్తాయో ఫలాలకు బాధ్యులు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తప్పకుండా షేర్ చేసుకోవాలి. అయితే మనము ఫ్యామిలీలో నేను ఒక కాన్సెప్ట్ చూసాను. 10 lakhsలో 10 lakhs మించకుండా
పెట్టుబడులు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, ఏమైనా 10 లక్షలు ఇంకా మళ్ళీ దాంట్లో యాడ్ చేయకుండా జీవితాన్ని గడపవచ్చా అనే ఒక ఛాలెంజ్ నేను స్టడీ చేస్తున్నా, దాంట్లో నిమగ్నమై ఉన్నా. అయితే ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, సామాన్యుడు నడ్డి విరుస్తున్నాయి అని డిస్కషన్ వస్తుంది ఎప్పుడైనా యూట్యూబ్లో అక్కడిక్కడ. అది సమాజంలో ప్రాక్టికల్గా జరుగుతుందా? మొన్న ఎవడో అవలగాడు V6 ఆ ఛానల్కి మూడింది, ఇక హైదరాబాద్లో ₹1,00,000 రెంటు అట. అంటే మనం సమాజంలో ఒక ఇన్ఫర్మేషన్ని ఫ్లోట్ చేసేటప్పుడు ఆ సమాజం ముఖం చూసి ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ చేయాలి. మీరు క్లియర్గా చూడొచ్చు, వినొచ్చు. ఒక ప్రాజెక్ట్ యొక్క స్థితి దాని లీడర్షిప్ యొక్క అవగాహనపై డిసైడ్ అయి ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి అమెజాన్ రెండో దశ, అమెజాన్ ఈ డేటా సెంటర్ ఉంది కదా, అక్కడ రెండో దశ కార్యక్రమం దీనికి ఇనాగ్రేట్ చేయడం పోయింది. అసలు అవసరమే లేదు, అమెజాన్ రెండో దశకు ఈయన పోయే అవసరమే లేదు. పోయి ఏడబ్ల్యూఎస్ అక్కడ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, AWS సర్వీసెస్. అయితే AWSని అమెజాన్ వెబ్ సిరీస్ అంటున్నాడు. అమెజాన్ ఒక ముఖ్యమంత్రి అమెజాన్ డేటా సెంటర్లో రెండో దశ AWS అంటే మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. ఆయన AWSని అమెజాన్ వెబ్ సిరీస్ అంటున్నాడు, అది లాంచ్ చేస్తున్నాడు. ఈ మనిషి ఫ్యూచర్ సిటీ డెస్టినేషన్ని కంట్రోల్ చేసే మనిషి. ఎంతమంది నవ్వుకుండొచ్చు ఆ కాన్ఫరెన్స్లో అమెజాన్ వెబ్ సిరీస్ అని అంటే ఎంతమంది నవ్వుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, AWS అంటే ప్రాక్టికల్ ఏమి, అమెజాన్ వెబ్ సిరీసా లేదా అమెజాన్ ఇంకేమైనా వాళ్ళ వెబ్ రిలేటెడ్ సర్వీసెస్? ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేయండి, మీకేనా వస్తుంది. అంటే అవగాహన లేకుండా ముఖ్య అతిథిగా పోయి అసలు ఆయన ఏమి ఇనాగరేట్ చేస్తుండో తెలియకుండా ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్ల పెట్టుబడులు, మరి గ్రీన్ ఇది పరిస్థితి ఏమైంది, ఫార్మా మనకు తెలియదు. అంటే సమాజం ఎంత గుడ్డిగా మారిపోయిందంటే అసలు సమాజం చూస్తుంది అనే సోయ కూడా ఒక లీడర్కి లేదు. మరి సమాజం గురించి మనం అంత సీరియస్గా తీసుకునే అవసరం ఉందా? ఒక సామాన్య మనిషిగా చెప్తున్నాను, సమాజాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? సమాజంలో జనరేట్ అవుతున్న డేటాని మనం ఎంత పట్టించుకోవాలి? ఇది మనకు ఆదర్శవంతమైన డేటానా? నేను ఆ 10 లక్షల్లో జీవితం భాగంగా కొన్ని చేంజెస్ చేసుకున్నా, కొద్దిగా రీసెర్చ్ చేస్తున్నా. నా రీసెర్చ్లో బయటపడింది ఏమంటే ఈ మటన్ ధరలు, చికెన్ ధరలు, గుడ్డు ధరలు అన్ని పెరిగిపోయినాయి. పప్పు దినుసులు కూడా కొండెక్కినాయి. నూనె కూడా మంచి రేటే ఉంది, ఎక్సెప్ట్ పామ్ ఆయిల్ 155 సన్ఫ్లవర్, 175 గ్రౌండ్ నట్. పామ్ ఆయిల్ ఒకటి చాలా రీజనబుల్ రేట్లో ఉంది. మిగతా ఏ వస్తువు కొనుక్కోవడానికి పోయినా చాలా ఎక్కువ ఉంది. అయితే
మనము మన లైఫ్ స్టైల్ని కరెక్టైల్ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా మందికి ఇబ్బందిగా ఉంది లైఫ్, ఎలా గడపాలో తెలియట్లేదు. కూరగాయలు కూడా బాగా రేటు ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మరి సంసారాన్ని ఎలా తీయాలి అని ఒక చిన్న, నాది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దాంట్లో నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే, మనం చాట్ బండర్లో తినే తెల్ల బఠానీ ఉంటుంది కదా, ఆ తెల్ల బఠానీ అంత రేటు చీప్ ఏదీ లేదు. రౌండ్ బఠానీ ఉంటుందా, బఠానీ సఫేద్ బఠానా అంటారు, గ్రీన్ బఠానా సఫాన్ బఠానా దొరుకుతుంది. సఫేద్ బఠానా 45 రూపాయల నుంచి 50 రూపాయలు కిలో ఉంది. గోధుమ పిండి ఓపెన్, ఇప్పుడు మనం నేషనల్ మార్ట్, డిమార్ట్ అట్లా పోతే దాదాపు 28 నుంచి 32 రూపాయల రూపాయల గోధుమ పిండి ఉంది. చీపెస్ట్ ఇవి రెండే, గోధుమ పిండి చీపెస్ట్, తెల్ల బఠానా చీపెస్ట్. ఇంకేం చీప్ ఉన్నాయి? టెంకాయలు 35 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్నారు. టెంకాయలు ఒక టెంకాయ 35 రూపాయలు, కొన్ని గుడి దగ్గర అయితే 40 రూపాయలు టెంకాయల కన్జంప్షన్ బాగా పడిపోయింది ఈ రేట్ల వల్ల. అయితే నేనేం చేసిన అంటే, మొన్న మార్కెట్లో పోతుంటే 10 గింతింతున్నాయి టెంకాయలు, ఇంతున్నాయి, కొద్ది నీళ్లు ఉన్నాయి. నేను 10 రూపాయలకు ఒక టెంకాయ చొప్పున 10 టెంకాయలు కొన్నా, 100 రూపాయలు అయింది. 10 రూపాయలకు ఒక టెంకాయ, గింతే ఉంది టెంకాయ, 10 రూపాయలకు ఒకటి 10 కొన్నా, 100 రూపాయలు అయింది. అంటే నార్మల్ టెంకాయ అయితే 2.5 టెంకాయలు వస్తాయి, లేదా మ్యాక్సిమం 3 టెంకాయలు వస్తాయి, మనం గుడికి పోయి కొట్టే టెంకాయలు అయితే. నేనేం చేసిన, 10 రూపాయలకు ఒక టెంకాయ 10 టెంకాయలు కొన్నా, 100 రూపాయలు అయింది. ఈ 100 రూపాయల టెంకాయలు మనం వివిధ రూపాల్లో వాడుకోవచ్చు. హెల్త్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చారులో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఆకలి అయితే ఒక టెంకాయ కొట్టి సగం టెంకాయ చిప్ప తింటే కూడా సరిపోతుంది. 5 రూపాయలు సగం టెంకాయ చిప్ప, 5 రూపాయలు. ఒక చిన్న 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్, క్రీమ్ బిస్కెట్ కొనే బదులు సగం టెంకాయ తినేయచ్చు పిల్లలు. దాంట్లో ఇంత చక్కెర వేసిస్తే కమ్మగా ఉంటుంది. తురిమే ఛాన్స్ లేదు, చిన్నగా ఉంది టెంకాయలు, నెత్తికి పట్టదు, అది చిన్నగా ఉన్నాయి. 10 రూపాయలకు ఒకటి, మంచి నీళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క కండ ఇంత ఉంది లోపల. 10 తీసుకొని వచ్చిన, 100 రూపాయలు ఖర్చు అయింది. ఈ 10 టెంకాయలు మనం ఈజీగా ఒక వారం తినొచ్చు. దీంట్లో ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మన బాడీకి హెల్ప్ చేసే చాలా లవణాలు ఉంటాయి. మనం కొబ్బరి బోండం కొట్టించుకుంటే ఉట్టి నీళ్లు, ఇప్పుడు కొబ్బరి బోండం 40 రూపాయలు అయిపోయింది, దాంట్లో ఉట్టి నీళ్లు తాగొచ్చు, తాగి ఉచ్చబోయచ్చు అంతే. కానీ 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలకు టెంకాయ ఈ సైజు తీసుకున్నా, నేను క్లియర్గా చూపిస్తున్నా. నేను ఎప్పుడు పెద్దది చూపిస్తాను కాబట్టి ఇప్పుడు చిన్నది చూపిస్తాను. ఇది యూజ్ చేస్తే 1 వీక్ వస్తుంది. అంటే సుమారు మీరు వారానికి 10 టెంకాయలు తిన్నా 4 వారాలకు 400 ఖర్చు అవుతుంది. 400లో మీకు 2 కిలోల నూనె వస్తుంది. బియ్యం తీసుకోవడానికి పోతే 50 రూపాయలు, అంటే 4 కిలోల బియ్యం వస్తుంది. కానీ మీకు ఒక నెలలో 40 టెంకాయలు తినొచ్చు. 40 టెంకాయలు పోషకాలు ఫుల్గా ఉండి పిల్లలకు అనువైన ఫుడ్గా ఇప్పుడు టెంకాయ అని చెప్పొచ్చు. కానీ మనకు బయట కనిపించేది ఏమి, 35, 40, 45 టెంకాయ. మనం ఆ టెంకాయ చూడంగానే మనకు కూర్చోబడుతుంది, ఏంద్రా ఇట్లయిపోయినాయి. కానీ అట్లా కాదు. ఇప్పుడు మనం గంజలలో పోతుంటే 10 రూపాయలు టెంకాయ, 10 టెంకాయలు తీసుకుంటా అంటే 10 రూపాయలకి ఇచ్చేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. 12 అంటాడు, 10కి ఇస్తాడు, ఏ ప్రాబ్లం లేదు. కొద్దిగా పెద్దగా అయితే 15 రూపాయలు, అది 10 తీసుకుంటామంటే 12కి ఇస్తాడు. సో మనము నెగోషియేట్ చేస్తూ ఉండాలి.
ఇప్పుడు మనము బాగా అబ్జర్వ్ చేస్తే చక్కెర రేట్లు కూడా బాగా పెరిగినాయి. అంటే మనకు ఫుడ్ అనేది ఒక ఛాలెంజ్ విసురుతుంది. కూరగాయల మార్కెట్లో పోతే ఆకుకూరలు చీప్గా ఉన్నాయి, కూరగాయలు అంటే కూరగాయలు చాలా కాస్ట్లీ అయినాయి. ఈవెన్ పొట్లకాయ కూడా 30 రూపాయలు కోటి. చీపెస్ట్ అంటే ఇప్పుడు ఆనగపకాయ అంటే బాటిల్ గార్డ్, ఆనగపకాయ 10 రూపాయలు కోటి. పెద్ద పెద్ద గద లాంటి ఆనగపకాయలు 10 రూపాయలు దొరుకుతున్నాయి. అంటే నేనేమంటా అంటే సంసారం వెళ్ళదీయడానికి మనము ఒక పెద్ద రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 days ఒకసారి మార్కెట్ సర్వే చేయాలి. నాన్ వెజ్ అందుబాటులో లేకపోతే అది 15-20 days మానేసి మనం వెజిటేరియన్కి రావాలి. వెజిటేరియన్లో కూరగాయల ధరలు 60, 70, 80కి చేరుతున్నాయంటే చికెన్ 150, 200 రేంజ్ చికెన్ వస్తే చికెనే తినాలి. గుడ్లు 5-6 రూపాయలకి వస్తే గుడ్లే తినాలి. అంటే మనము బేరీజ్ వేసుకోవాలి. లైఫ్లో ఏది పర్మనెంట్ ఇది కాదు. ఇప్పుడు బఠానీలు చీప్ ఉన్నాయి, సో మీరు కిలో బఠానీలు కొనుక్కొని మీరు చోలే చేసుకోవచ్చు, కూరగాయల్లో ఎక్కువ శాతం వాడుకోవచ్చు. గ్యాస్ ఏం కాదు. మంది బఠానీ శనగ అనగానే గ్యాస్. ఈవెన్ కందిపప్పు కూడా గ్యాస్ అంటారు. మన బాడీ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంటే మీరేం చేస్తారు? దాన్ని బ్లేమ్ చేయొద్దు. సో బఠానీలు మీరు పోయి చెట్ల పందులు తింటారా? దాని బదులు ఇంట్లోనే ఆ బఠానీలు వాడుకుంటే మీకు సడన్గా గ్యాస్ ఏం రాదు. ఆరోగ్యమైన ఆయిల్, ఆరోగ్యమైన ఇది మనకు బాగా లభిస్తాయి. అది కాకుండా గోధుమ పిండితో తయారు చేసే స్నాక్స్ మీరు చేసుకోండి. అంటే నమ్మక్ పార, శక్కర్ పార, లేదా మనం ఈ చాట్ బండార్లో తినే స్నాక్స్ ఉంటాయి కదా, మన దాన్ని ఏమంటారు, పాపిడి చాట్, పాపిడి చాట్ కూడా తినండి. మీరు సాయంత్రం స్నాక్స్లో పాపిడి చేసుకోండి, చీప్ అయిపోతుంది. ఎట్లా చేయాలంటే మస్తు వీడియోస్ ఉంటాయి, చూసి చేసుకోండి. అంటే గోధుమ పిండి వినియోగం పెంచుకోండి. అన్నం వినియోగం అంటే రైస్ వినియోగం తగ్గించండి. అయినంత రేషన్ రైస్ తినండి. అంటే బాతులు, దద్దోజనాలు, లేదా మెత్తగా తినవలసిన పొంగళ్ళు, లేదా కిచిడి, లేదా దాన్ని ఏమంటారు, పులుపులు ఉంటుంది, పుల్లన్నమ్మ ఏమంటారు, పులుగన్నమ్మ ఏమంటారు, దాన్ని పులుపులో ఉంటుంది. అంటే పుల్లటి మజ్జిగ వేసి చేస్తారు, అది దద్దోజనము. అది కాకుండా మీరు ఇది కలపచ్చు, ఏమంటే పులిహోర కొద్దిగా జాగ్రత్తగా కలపాలి. కొద్దిగా లైట్ చేసి అంతా అన్నాన్ని ఆరబట్టి తర్వాత పులిహోర కలుపుకోవాలి. అంటే పులిహోర వినియోగము ఇలాంటి వినియోగాలు ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు మన ఉప్మా ఇది తక్కువ ఉంది రేటు, సో ఉప్మాతో అంటే రవ్వతో తయారు చేసిన ఇడ్లీలు, అంటే మీరు కొద్దిగా మీ టోటల్ డైట్ని చేంజ్ చేయాలి. నేనేమంటే మేము సంపాదించేందుకు ఈ డైలాగులు మన ముందు పనికిరావు. ఈ డైలాగులు కొట్టి సిటీలో ఉండి సర్వనాశనాలు అవుతున్నాయి సంసారాలు. అదే కాకుండా మన ఇంట్లో మనకు కావాల్సిన వస్తువులే వినియోగం చేసి రీఛార్జ్ చేయించుకొని చాలా కేర్ఫుల్గా వాడే ప్రయత్నం అందరూ చేయాలి. ఈ సంసారం పెద్ద చదరంగం కాదు, బొంగు కాదు, దాన్ని అట్లా అభివర్ణించారు. మొన్న ఒకటి ఎగ్జాంపుల్ నేను చూస్తున్నా, మన లింక్డ్ఇన్లో ఎవడో వేసిండు, ఎవడో ఈ బ్లింకిట్లా లేదా ఈ ఆన్లైన్లో 20,600 అయిందట ఖర్చు. బ్లింకిట్లో అక్కడ తెప్పించుకుంటే, ఆన్లైన్లో తెప్పించుకుంటే. అయితే అదే పోయి ఆమె ఫిజికల్ ఏం చేసిందంటే అదే లిస్ట్ పట్టుకపోయి ఫిజికల్గా ఉంటే 6,800 అయింది. 20,600 ఎక్కడ, 6,800 ఎక్కడ? అంటే అంత ఎక్కువ. ఆన్లైన్ ఇంటికి తెప్పించుకుంటే ఏమవుతుంది, చాలా చీప్ అనుకొని
పక్క వెబ్సైట్లో కూడా సేమ్ రేట్లు ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మోసం జరుగుతుంది ఆన్లైన్ తెప్పించుకుంటే. పక్కకు పోయినా వాడు అదే రేట్లు అమ్ముతున్నాడు. మీరేమనుకుంటారు, వీడికి వానికి 5 రూపాయలు తేడా ఉందని వీడి దగ్గర తీసుకుంటారు. కానీ గంజులలో అక్కడిక్కడ పోతే సేల్స్ లేవు. దానివల్ల అతి తక్కువ ధరలో మనకు లభించే చోట హోల్సేల్ మార్కెట్ గంజులు. కాబట్టి అందరూ వెహికల్ ఉన్న వాళ్ళే, నాలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా, నేనైతే బస్సుకి పోతా, షేరింగ్ ఆటోలో పోతా. మీకు ఆ కర్మ లేదు కదా. మంచి బండ్లు ఉంటాయి, బండ్లు వేసుకుపోయి మీరు తీసుకురావచ్చు. ఆకుకూరలు డెడ్ చీప్ అయినాయి. 10కి 10, 10కి 12, 10కి 14 ఈ రేట్లో ఉన్నాయి. ఆకుకూరలు మీరు విస్తృతంగా మంచిగా వాడుకోవచ్చు. పామాయిల్ కూడా వాడుకోండి. నేను జీవితం అంతా పామాయిలే వాడినా. అప్పుడప్పుడు సన్ఫ్లవర్, కొన్ని ఐటమ్స్కి పామాయిల్ బాగుండదు కనుక కొన్ని ఐటమ్స్కి సన్ఫ్లవర్, కొన్ని ఐటమ్స్కి పల్లి నూనె తప్పకుండా వాడతాను. అది కాకుండా నెయ్యి, మీకు చెప్పిన మోడల్ డైరీ నెయ్యి కన్నా శ్రేష్టమైన నెయ్యి మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడా అవైలబుల్ లేదు. బఫెలో ఘీ. ఈ కౌ ఘీ అంటే ఎక్కడెక్కడ ఎల్లో కలర్ వేసేసి దాన్ని అమ్మేస్తున్నారు. కానీ బఫెలో ఘీ మాత్రం మోడల్ డైరీ ఘీ అంత నాణ్యత ఉన్న ఘీ మరొకటి లేదు. ఆ మోడల్ డైరీ ఘీ కూడా అంటే అతి తక్కువ టైంలో వాడేయాలి. ఓపెన్గా పెట్టద్దు. ఓపెన్గా పెట్టకుండా అతి తక్కువ సమయంలో మంచిగా టైట్గా ఫిట్ చేసి వాడుకుంటే మోడల్ డైరీ ఘీ శ్రేష్టమైన నెయ్యి. బఫెలో కవ్ అయితే నేను వాడాను. ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ డిషెస్కి అట్లా వాడతా. కానీ ఈ జనరలీ వాడేది బఫెలో ఘీ కనుక నేను చెప్తున్నా. అంటే మనం ఇవాళ పోకాడలు చూసి, బయట జనాల ఖర్చులు చూసి ఆశ్చర్యం వేస్తుంది. గ్రాసరీ బిల్లో హయ్యెస్ట్ స్పెండ్ చేసేది వాషింగ్ మిషన్లో యూజ్ చేసే ట్యాబ్లెట్స్, లిక్విడ్స్, పౌడర్స్కే గ్రాసరీ బిల్లో మ్యాక్సిమం. అది కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్. ఒక మహిళ ఇంత లావుగా ఏనుగులా ఉంటుంది, ఆ ముఖంకి ఎంత పూసుకుంటే, ఎంత తెల్లగా అయితే ఏం లాభం? మహిళలందరూ ఆలోచించాలి. మీ వెయిట్ అయితే తగ్గించలేకపోతున్నారు, కానీ మూతికి అంత మసిపోయటం వల్ల పూసినా ఏం లాభం లేదు. పురుషులు చస్తూనే ఉన్నారు. ఆ మసి ఎందుకు పోసుకుంటున్నారు ముఖానికి? నేను చూస్తున్నా కదా ఇన్ని బ్యూటీ ప్రోడక్ట్స్. ఆమెను చూస్తేమో నాకు మళ్ళా అక్కడ సూపర్ మార్కెట్ పోయించినాక టాయిలెట్ కూడా వస్తలేదు ఆమెను చూసినాక. కానీ అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు. మరి మొగుడికి ఏం అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మళ్ళీ మొగుడే చచ్చేది సావాలి కదా. ఈ బిల్ అంతా మొగుడికి పోతుంది. ఏ మొగుడు పెళ్ళానికి బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పిస్తాడో ఆ మొగుడే హత్యకు గురవుతున్నాడు. మరి ఇలాంటప్పుడు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ మీకు ఇప్పియాలని ఎందుకు? అంటే నేను లైటర్ టోన్ చెప్తున్నా, సీరియస్ తీసుకోకండి. ఎందుకంటే అందరు చేసేది అదే కనుక ఎవడు ఈ వీడియోని దెబ్బకు లైక్ కూడా కొట్టాడు. ఎందుకంటే మళ్ళీ తన్నులు పడతాయి కదా, ఆ భయం మీకు ఉండే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, లైఫ్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎప్పుడైనా డిస్కస్ అవుతున్నప్పుడు సమాజం హర్షించదు. ఇది నేను గుర్తుపట్టినా. నేను 2-3 డేస్ నుంచి ఆలోచిస్తున్నా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడున్నారు వీళ్ళు? నేను మొన్న చూసిన ఆ చట్నీస్ పై ఘోరమైన దాడులు జరిగినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మళ్ళా మేఫీలు, ఈ రెస్టారెంట్లలో ఇక్కడంతా గలీజు గబ్బు. టాయిలెట్లో స్టోర్ చేసిన చికెన్ అదే మీకు తందూరి చేసి ఇస్తున్నారు. అంటే ఇటువంటి ఘోరమైన సీన్లు చూసినాక కూడా మళ్ళా మైఫిల్ రెస్టారెంట్లు ఈ చట్నీస్ బ్రహ్మాండంగా కిక్కిరిసిపోతున్నాయి. మరి వీళ్ళు రేట్లు ఎందుకు చేసిండ్రు, లైవ్లో ఎందుకు చూపించిన వీళ్ళు మళ్ళీ పోయి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అక్కడ సాటర్డే సండే ఎందుకు మేస్తున్నారు? కుళ్ళిపోయిన మాంసము, టాయిలెట్లో పెట్టిన చికెన్ అని క్లియర్గా చూపిస్తున్నారు. ప్లేస్ లేక టాయిలెట్లో నింపేసిండ్రు చికెన్. అయినా పందుల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తూ అక్కడ తింటూనే ఉన్నారు. వీళ్ళను మార్చవలసిన అవసరం ఉందా? ఈ రెండు గమనించాలి. అంటే సమాజపు పోకడలను చూస్తే అసలు భయం వేస్తుంది. కానీ సమాజంలో అది సాధారణం అయిపోయింది. ఇప్పుడు ఫీజుల విషయం కానివ్వండి,
ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏ కానివ్వండి, ఆర్టీసీ తీసుకుపోయి గవర్నమెంట్లో కలపడం కానివ్వండి, ఏది జరుగుతలేదు. కానీ సమాజానికి సోయలేదు. ఆశ్చర్యం ఏమంటే ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్. ఇప్పుడు నేను మొన్న ఒక పాడ్కాస్ట్ చూసిన, ఒక నార్త్ ఇండియన్ ఆయన పాడ్కాస్ట్ చూస్తే అక్కడ ఆపోజిట్ వ్యక్తి చాలా లర్న్ మ్యాన్. ఆయన ఒక కన్సల్టెంట్ ఫర్మ్ నడిపిస్తాడు. ఆయన చెప్తుంటే ఒక మనిషికి సగటున ఇండియాలో మూడు లోన్స్ ఉన్నాయట. కొంతమందికి 10 లోన్స్ కామన్ అట. ఆయన చెప్పేది ఏమంటే భారతదేశంలో 70% స్పెండింగ్ లోన్స్ తీసుకునే చేస్తున్నారట. యాత్రలు కూడా షార్ట్స్ చూసి జనాలు ఇన్స్పైర్ అయ్యి యాత్రలకు పోతున్నట. దానివల్ల అప్పుల పాలై కొన్ని ఏండ్లు పోయి వచ్చిన ఖర్చు యొక్క అప్పు తీరుస్తున్నారట. అంటే అది ఎంత దారుణమైన డేటా చూడండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటైతే మన పాడ్కాస్ట్లో నేను చెప్పింది నేను ఎప్పటి నుంచో చెప్తున్నది 2-3 ఇయర్స్ నుంచి చెప్తున్నా. అది ఆయన పాడ్కాస్ట్లో డేటా రూపంలో చెప్పేసాడు. అంటే ఆ డేటా ఇంకా దారుణంగా ఉంది. ఆయన ఏం చెప్తున్నా అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్, ఒక కంపెనీ ఫైనాన్స్ కంట్రోల్ చేసేవాళ్ళే ఒక్కొక్కరికి 20-30 లోన్స్ ఉన్నాయట. అంటే ఇంటి వరకు వచ్చేసరికి అంతా ఆడంగులే. ఇంటి వరకు వచ్చేసరికి అందరూ ఆడంగులే అని అర్థం. ఆడంగి అంటే బూతు కాదు, మేనేజ్ చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళను ఆడంగులు అనాలి. ఎందుకంటే ఆడవాళ్ళు దానికే ఫేమస్ కాబట్టి. ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడేమో ధర్నాలు, క్యాండిల్లు, అవి. మరి కుక్కలు చచ్చినట్టు చస్తున్నారు మగవాళ్ళు. వాళ్ళ ప్రమేయం లేకుండా చస్తున్నారు, వాళ్ళ పాపం లేకుండా చస్తున్నప్పుడు ఎవడు స్పందిస్తలేడు. మళ్ళీ అటువంటి న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ ఎవడైనా మొగుడు చచ్చిండా లేదా? ఏ ప్రియురాలి చేతిలో మోజులో పడి వీడు చంపబడ్డాడు. మొన్న బెంగళూరులో మొగుడిని చంపింది, 8 ఏళ్ల పిల్లగాడిని చంపి ఆమె రీల్స్ తీసుకుంటూ కూర్చుందట. తల్లి మొగుడిని చంపింది, పిల్లగాడిని చంపింది, రీల్స్ తీసుకుంటూ కూర్చుంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ కేటగిరీలో ఉన్నారా లేదా? వీళ్ళు సమాజానికి ఏమైనా తోడ్పడుతున్నారా? సమాజాన్ని పూర్తి నాకేస్తున్నారా? అసలు వీళ్ళ కోసం పురుష సమాజం ఎందుకు పాటుపడాలి? ఇలాంటి ఇలాంటి బ్రెయిన్లో వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయం ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అంటే డైవర్జన్, హిందుత్వ. మొన్న ఎవడో అది సక్సెస్ స్కూల్లో ఎవడికో కల్మా రాసి ఏమని చెప్పి తుర్క స్కూలే అది. ఇప్పుడు మీర్పేటలో ఉన్న సక్సెస్ అనే స్కూల్స్ అన్నీ తుర్క స్కూలే. ఆ తుర్క స్కూల్లో వేసినప్పుడు మళ్ళీ కల్మానే చదివిస్తారు. దానికి పెద్ద దుమారము. ఉట్టుగానే పోనీ బిల్డింగ్ అయినా డ్యామేజ్ అయ్యేదంటే ఏం కాలే, ఉట్టుగానే పోయినారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు, అరెస్ట్ చేసి లోపలేసారు. ఆ పేరెంటే ఆ టీచర్ని తీయొద్దు అని లేఖ రాసి ఇచ్చిందట బడప. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకా న్యాయం ఏం జరుగుతుంది? జరగదు కదా. ఇప్పుడు నీవే ఆ టీచర్ని తీయాలంటే ఆమె ఇంకో 2 కల్మాలు 2 ఖురాన్లు రాసిస్తుంది, చదవమంటుంది. మరి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనమేమో మన కాలేజీలలో స్కూళ్ళల్లో ఏమో వాళ్ళకు రంజాన్ రాగానే హాఫ్ డే వెళ్ళిపోతారు, లేదా మసీదుకి పోయేస్తారు. మనమేమో ఇట్లా అలౌ చేయాలి. వాళ్ళేమో కల్మా చదువు, హదాత్ చదువు, ఇంకేమైనా ఉంటే అవి చదువు. అంటే దీనికి మీ హిందూ నా కొడుకు ఏమో పోయి రెడీగా పోలీసులు వచ్చినా లేదు చూస్తారు, పోలీసులు వచ్చినాక పోతారు. ఎందుకంటే పోలీసు రాకన్నా పోతే వాడు చైర్మన్ గుదావలో కట్టిస్తాడు. బయట తుర్కోళ్ళని తీసుకొని వచ్చి మారోరే సాలంకో అంటాడు. ఆ భయానికి పోలీసులు వచ్చినాక వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరెస్ట్ చేసిన లోపల సేఫ్కి పోయి పోలీస్ స్టేషన్కి పోయి, సార్ బయట తుర్కోళ్ళు ఎవరైనా ఉన్నారని నన్ను కొట్టడానికి అంటే ఎవరు లేడు పోయిండ్రా మీరు ఓండి అంటే అప్పుడు మెల్లగా జారుకొని ఇంట్లోకి చేరుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేయాలి? అది తుర్క కాలేజ్, సక్సెస్ అనేది తుర్క కాలేజ్. నువ్వు తుర్క కాలేజీలో వేస్తావు, వాడు అదే చదివిపిస్తాడు. దీంట్లో ఆశ్చర్యపోయేది ఏముంది? కాబట్టి సమాజంలో బయట కనిపించే దానికి స్పందించకండి. ఎంత వేస్ట్ కాళ్ళు వీళ్ళు, పనికిరాని సన్నాసులు.
మనం దృష్టి పెట్టవలసింది ఎక్కడ అంటే సమాజంలో మన మన పరిస్థితి ఏమవుతుంది, మన నిజ జీవితంలో మనం ఎంత ప్రాక్టికల్గా ఉన్నాం. ఉం? బయట పోకడలు చూసి భార్యపై అనుమానం పడాలనా వద్దా అనే ఒక స్టేజ్కు మన సోషల్ మీడియా తీసుకొని వచ్చింది. కాబట్టి మనం ఆలోచించాలి. మన వాడు చెప్తున్నా కదా, V6 1,00,000 రెంట్ అట. 1,00,000 రెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఉంటే అసలు ఆల్ ఓవర్ హైదరాబాద్ సేల్సే లేకపోతే ఉన్నది ఎక్సెస్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటే నీ రెంట్ 1,00,000 ఎట్లయితుంది అంటే ఈ పుకార్లు సృష్టిస్తుంది రాజకీయ నాయకులే. ఈ టోటల్ కుళ్ళుకంతా కారణం వీళ్ళే. మనం ఎప్పుడు వీళ్ళనే ఫాలో అవుతాం. ఇప్పుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నది ఫార్మ్ హౌస్లో వండుకున్న వ్యక్తి, తెల్ల క్యాప్ పెట్టుకొని మైక్ పెట్టుకొని చెప్పే వ్యక్తి, కోటి రూపాయలు ఎకరా పండుకున్నాడు పోయి 1,00,000 కోట్లు మెక్కి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా, కాళేశ్వరాన్ని రిపేర్ చేసే బాధ్యత కాంగ్రెస్ అంటుండు. అంటే వీళ్ళంతా మిక్స్ అయిపోయినారు మొత్తం. మీరు చూస్తున్నారు, ఆంధ్ర ఎందుకు డెవలప్ కాదు, అమరావతి ఎందుకు డెవలప్ కాదు అంటే ముక్క ఆపరేషన్కి హైదరాబాదు, చెయ్యి ఆపరేషన్కి ముంబై, జనరల్ హెల్త్ చెకప్ చంద్రబాబు నాయుడు ఏఐజీ హాస్పిటల్ చేయించుకున్నాడు హైదరాబాద్లో. జనరల్ హెల్త్ చెకప్ కూడా అమరావతిలో కాదా, విజయవాడలో కాదా, గుంటూరులో కాదా, విశాఖలో కాదా? ఒక ముఖ్యమంత్రి, ఆయన పెద్ద బాడీ బిల్డర్ కాదు, పాడు కాదు, ఎక్కువైతే ఒక డయాబెటీస్, కొద్దిగా బీపీ ఉంటుంది. ఆ బాడీని చెక్ చేయించుకోవడానికి అక్కడి నుంచి మోసుకొని ఫ్లైట్లు వేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలన్నా? విజయవాడలో చెక్ చేయించుకోవచ్చు, గుంటూరులో చెక్ పోనీ వద్దు, విశాఖలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి కదా, అక్కడ చెక్ చేయించుకోవచ్చు కదా. అసలు ప్రజలు ఏమనుకుంటారని సోయలేదు చూడండి వీళ్ళకు. పవన్ కళ్యాణ్ భుజం ఆపరేషను హైదరాబాద్ కూడా కాదని ముంబై పోయాడు. దానికి కవరేజ్, మీడియా కవరేజ్ ఖర్చు ఎంతో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముంబైకి పోయి పవన్ కళ్యాణ్ పరామర్శించాడు. అదేం గుండె ఆపరేషనా, ఇది మైనర్ ఆపరేషన్. దానికి చంద్రబాబు నాయుడు పోయి పవన్ని పరామర్శించి వచ్చినట. ఇది కవరేజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత చేస్తుండంటే దీంట్లో ఏదో మతలబు ఉంటుంది, అంతే కదా. ఒక భుజంలో చిన్న మైనర్ ఆపరేషన్ కోసం ఈయన ముంబైకి పోయి పరామర్శించి వచ్చినట. ఇప్పుడు అక్కడ ఫడ్నవీస్ పోయి కలవడం కూడా ఒక రాజకీయంగా ఏదో రగడనే. అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అమరావతి శరవేగంగా డెవలప్ అవుతున్న అమరావతి, ఈ డైలాగులు వద్దు. మీరు జనరల్ చెకప్ కోసం ఏఐజీ హాస్పిటల్కి వస్తుందంటే అంటే మిమ్మల్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏఐజీ హాస్పిటల్కి రావాలన్నా, హైదరాబాద్కి రావాలన్నా? అక్కడ ఒక మైనర్ హెల్త్ చెకప్ కూడా కాదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఒక జనరల్ చెకప్ కూడా చేయలేని దుస్థితిలో అమరావతి ఉన్నప్పుడు మీరు అందరూ వచ్చి అక్కడ సెటిల్ కాండి అని ఏనో అవుతారంటారు. మీరు పిల్లలకు కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పిల్లల్ని కూడా చూపించిన దుస్థితిలో ఉండి, మీ పిల్లలంతా హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ పిల్లలను మీరు అక్కడ కొనసాగండి అనే హక్కు మీకుందా? హైదరాబాద్ వద్దు, అమరావతి ముద్దు అనడానికి మీ దగ్గర బేసెస్ ఉన్నాయా? ఇప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నప్పుడు 8 కోట్ల రూపాయలు ఎకరా ఉంటే దానికి మీరు సంవత్సరానికి 40,000 కౌలు ఇవ్వటం దేనికి సంకేతం? మనము బయట జరుగుతున్న విషయాలను మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి. 8 కోట్ల ఎకరా అమరావతి దగ్గర అయితే 40,000 కౌలు, ఇది ఎంతవరకు న్యాయబద్ధం? ఆ ఎయిర్పోర్ట్ ఎప్పుడు కావాలి? ఎయిర్పోర్ట్ కావాలంటే మినిమం 6 to 8 years పడుతుంది. ఒక వ్యక్తి ఒక ఎకరా అమ్ముకుంటే 8 కోట్లని మీరే చెప్తున్నారు. ఆ 8 కోట్లకు సంవత్సరం కౌలు 40,000, 60,000. 8 కోట్లు ఎక్కడ? 8 కోట్లకు 7% వడ్డీ ఎంత? మీరు వేసుకోండి రాదు. అంటే దాదాపు నియర్లీ ఒక 40 నుంచి 50 లక్షలు రావాలి సంవత్సరానికి. మీరు గిన ఆ కాంపన్సేషన్ 8 కోట్లు ఇస్తే, కమర్షియల్ రేట్ ఇస్తే ఒక రైతుకు 40 లక్షలు వస్తాయి ప్రతి సంవత్సరం. మీరెంత ఇస్తున్నారు? 40,000 ఇస్తున్నారు.
మీరేం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? రైతులందరూ ల్యాండ్ పూలింగ్కి పైసలు మీ ల్యాండ్స్ ఇచ్చేయండి అంటారు. అంటే నేను చెప్తున్నా కదా, బయట జరుగుతున్న తంతు వేరే, ప్రాక్టికల్గా ఉండే సీన్ వేరే. కాబట్టి అందరూ మీరు మీ స్వార్థాన్ని చూసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కరోనా కలకలం ఆంధ్రప్రదేశ్లో 4 మరణాలు. ఇది కూడా విత్ పర్పస్, ఎందుకంటే కరోనా చావలేదని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు అక్కడనే కరోనా ఎందుకు అంత విజృంభిస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దయచేసి అందరూ అలర్ట్ అయిపోండి. మనం ఏబిఎన్లో వచ్చింది ఇది 4 మరణం అంటే ఏదో క్లైమేట్ చేంజ్ అవుతుంది, అంటే మళ్ళీ కష్టకాలం రాబోతుంది. కనుక మనమందరము అలర్ట్గా ఉండి మన జీవితానికి సంబంధించిన విషయాలను చాలా సీరియస్గా తీసుకొని మన జీవితాలను మల్టీప్లెక్స్లకు తాకట్టు పెట్టకుండా, ఏఐజీ హాస్పిటళ్లకు తాకట్టు పెట్టకుండా, కామినేని వాళ్ళ ఆస్తులు పెంచకుండా, మన ఆస్తులు ఎలా పెరగాలి, మనం ఫ్యూచర్లో ఎలా బతకాలి అనే ఒక పథకం ప్రకారం బతకాలి అని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, చాలా కేర్ఫుల్గా ఉండాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, నమస్కారం.